వదలండి. మీకు శుభవార్త చెప్పనా? ఏమిటది? నాకు పుట్టినరోజు. ఓహో, అయితే ఒక సంవత్సరం ముసలిదాన్ని అయ్యావన్నమాట. అన్నమాట ఏమిటి? ఉన్నమాటే. అందుకేగా పండుగ చేసుకుంటున్నాను. అయితే ఆనాడు నీకేం బహుమానం ఇస్తాను తెలుసా? మీరే. మరి చూస్తావుగా. ఏ నగలు పోతున్నాయనా? కాదు, మీరు నాకు కాకుండా పోతున్నారు. నాకు మీరు కట్టిన ఏ తాడి చాలు. ఈ నగలే కాదు, అవసరమైతే నా ప్రాణాన్ని కూడా పట్టుకెళ్ళండి. కానీ మీ నుంచి నన్ను వేరు చేయకండి. మీరు నాకు దూరం కాకండి. మన దారులు వేరైనాయి, చాలా దూరం కూడా పోయాయి తిరుపతి. ఎందుకని? నేనేం నేరం చేశానని? నువ్వు చేసావని ఎవరన్నారు? నేరం నాది కానప్పుడు ఈ శిక్ష నాకెందుకు చెప్పండి. చెప్పేందుకు కారణం చేసేదానికి అర్థం లేదు. తప్పించుకోవటానికైతే కర్మని తప్పుకోవచ్చు. నా గతించేనా? మీ నీడకు ఎడమై ఎన్ని బాధలు పడుతున్నానో, ఎన్ని నిందలు మోస్తున్నానో మీకు తెలియదు. మీ పాదాల వద్ద ఇంత చోటివ్వండి. చెప్పండి. చెప్పలేరా? చెప్పి తప్పుకోవడం కంటే చెప్పకపోవటం ఏమి? ఏమండి, ఏమండి, మీరు ప్రేమించింది, పెళ్లాడింది అంత అబద్ధమేనా? మా వాళ్ళు కాదన్నా బలవంతాలు ఒప్పించారు. ఇదంతా మీ పగ తీర్చుకోవడానికేనా? ఏమండి, మీ పాత పగలకు నా బ్రతుకు బలి పెట్టకండి. అల్లం చేయాలనా? కాదు, మన బ్రతుకు అల్లరి పాలు కాకూడదని నన్ను మీ భార్యగా స్వీకరించారు. ఇల్లాలుగా ఇంటికి తీసుకొచ్చారు. నేను మీ పాదదాసి. మీ పాదాల నీడను బ్రతికేందుకు నాకు హక్కు ఉండొచ్చు. కానీ అన్యాయాన్ని అడ్డుకునేటందుకు, న్యాయాన్ని పొందేటందుకు కూడా ఈ ప్రపంచంలో అర్థబలం, అంగబలం ఉండాలి. లే, నన్ను వెళ్ళని అడ్డులే. ఎక్కడికి రా వెళ్తున్నావు? రావటం ఎప్పుడు, పోవటం ఎప్పుడు? ఇన్నాళ్ళు ఇల్లు పెట్టిన వాడి వాళ్ళు ఎందుకు వచ్చావు? జవాబు లేదా? ఏమే, అల్లుడు కూడా ఇట్లా అయ్యాక అమ్మాయి ఇక్కడ ఎందుకు? ఇంటికి తీసుకువెళ్దాం. అమ్మాయి రావాలిగా. అమ్ముడు, ఇట్లా రామ్మా. ఏం నాన్న? అమ్మడు, నగ చాట్లు పడుతూ ఇక్కడెందుకు? ఇంటికి రాకూడదు? అక్కడే 4 రోజులు ఎదురు రావచ్చు. అదేమిటి నాన్న? దేవత లాంటి అత్త, అక్క, ధర్మరాజు లాంటి బావగారు, అనుకూలుడైన భర్త, నాకేం నాన్న? అమ్మా, అప్పగింతల నాటి నా మాటలు నాకే అప్పగిస్తున్నావా తల్లి? కాదు నాన్న, నిజాన్ని నిప్పుని కప్పలేమమ్మా. కళ్ళారా చూసాం, చెవులారా విన్నాం. ఇంకా ఎందుకమ్మా ఈ దాపరికం? మాతో తిరుపతికైనా రా తల్లి, అపరాధ ముడుపు చెల్లిద్దాం. అప్పటికైనా ఆ 7 కొనల వాడు కరుణిస్తాడేమో. రాలేనమ్మా. కరుణించినా మానిన నా భర్తే నా దైవం. ఈ ఇల్లే నాకు దేవాలయం. నా బ్రతికే కాదు, నా చావు కూడా వారి పాదాలు చెంతను. అమ్మడు, తిరుపతికే కాదు నాన్న, స్వర్గానికైనా వారిని విడిచి రాని. అమ్మా, తల్లి, అమ్మా, నన్ను క్షమించమ్మా. ఆకు చాటు పిందె తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే. ఆకు చాటు పిందె తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే. ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది. గోదావరి పొంగొచ్చింది, కొంగుల్ని ముడిపెట్టింది.